మనము నిన్న 6 ముద్రల గురించి మాత్రమే ధ్యానం చేసాము. 7వ ముద్ర మనకి 8వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. వింటున్నారా? 7వ ముద్ర మనకి 8వ అధ్యాయము మొదటి వచనంలో ఉంటుంది. 6వ ముద్ర వరకు 6 అధ్యాయాల్లో 6వ అధ్యాయంలో ఉంది. అయితే 7వ అధ్యాయం డిఫరెంట్ సీన్ అని నేను చెప్పాను. ఆ డిఫరెంట్ సీన్లో ఏంటయ్యా అంటే 1,44,000 మంది దేవుడు ఎన్నుకోవడం, వాళ్ళందరూ దేవుని రాసి సువార్త ప్రకటించడం, అట్లా తర్వాత వాళ్ళందరూ కూడా దేవుని రాసి సువార్త ప్రకటించడం అండ్ అనేక మంది రక్షించబడ్డం, అన్ని జనులందరూ రక్షించబడ్డం, ఇవన్నీ కూడా మనం 7వ అధ్యాయంలో చూసాం. 8వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే చూడండి, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు, అంటే 6వ ముద్ర నుంచి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? 7వ ముద్రకు వచ్చాం. 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దము ఉండెను. దెర్ వాజ్ అ సైలెన్స్ ఇన్ ద హెవెన్ ఫర్ హాఫ్ అన్ అవర్. ఒక అరగంట సేపు నిశ్శబ్దం ఉంది అని మనం చూస్తూ ఉన్నాం. నౌ లిజన్, ఎందుకని ఆ నిశ్శబ్దం? ఎందుకని? వాయ్? యు నో వాయ్? జరగబోయేటువంటి ఆ మహాభయంకరమైనటువంటి శ్రమలను బట్టి. ఓకే, నెక్స్ట్ బోరలు రాబోతున్నాయి. ఆ తర్వాత ముద్రలు, పాత్రలు రాబోతున్నాయి. అండ్ ప్రపంచానికి ఒక భయంకరమైనటువంటి శిక్ష రాబోతుంది. దేవుడు సర్వసృష్టిని వాడుకొని శిక్షను రప్పించబోతున్నాడు. అండ్ ఏడవ ముద్ర మనకి ఆల్మోస్ట్ ఏడేండ్ల శ్రమల కాలం యొక్క చివరిలో మనకి జరుగుతూ ఉంటుంది. సూర్యుడు కంబలి అయిపోవడం, ఇవన్నీ అంటే ఒక సృష్టి విపత్తు భయంకరంగా జరగబోతుంది కాబట్టి. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువు వారు బహిరంగ రాకడ కూడా 7వ ముద్ర తర్వాతే, 7వ బోర తర్వాత, 7వ పాత్ర తర్వాత జరగబోతుంది. సో ఇవన్నీ సీక్వెన్స్గా నేను పెట్టి మీకు నేను చూపించాను. నేను చెప్పాను కదా మీకు ఆ టైప్లో. నవ్యూసి. సో అరగంట సేపు ఏమవబోతుంది? నిశ్శబ్దం. మీరు 8వ బోర్ దగ్గర కూడా మీరు అట్లాగే చూస్తారు. ఓకే, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ వన్. బట్ సో 7వ ముద్ర ఏమీ లేదు, అరగంట సేపు నిశ్శబ్దం, అంతవరకే. ఓకే, తర్వాత మనకి 7 బోర్లు స్టార్ట్ అవుతున్నాయి. ఏం స్టార్ట్ అవుతుందండి? 7 బోర్లు స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ 7 బోర్లలో మనము 2వ వచనం నుంచి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతాం. మరియు దోపాత్రి చేతపట్టుకుని ఉన్న కాదు, అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బోరలు ఇవ్వబడెను. మరియు సువర్ణ దోపాత్రి చేతపట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట, బలిపీఠము పైన పరిశుద్ధులందరినీ ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు దోప ద్రవ్యములు ఇయ్యబడెను. ఎనిమిదవ అధ్యాయము 2వ వచనం నుంచి మనము 7 బోరల గురించి చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2వ వచనం నుంచి మనం చూస్తే, అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బోరలు ఇవ్వబడెను. మరియు సువర్ణ దూపాత్ర చేత పట్టుకుని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు దోప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ దోప ద్రవ్యములు పోగా పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతులండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను. మనకి ఇది 2వసారి మనకు కనబడడం. దోప ద్రవ్యములు, దూపం అనేటువంటిది ప్రార్థనతో పోల్చబడింది. ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు అలాగా దేవుని సన్నిధికి వెళ్ళినాయి అని. అండ్ యు సీ ద పిక్చర్ నౌ. భూప్రపంచం మీదకి రాబోయేటువంటి ఆ యొక్క మహాభయంకరమైనటువంటి శ్రమలను బోరల ద్వారా వాళ్ళు ఊదుతూ దాన్ని చేయబోతున్నప్పుడు మరొక పిక్చర్ కూడా మనం చూస్తే, ఒక దేవదూత దోపాత్రి చేత పుట్టుకొని పరిశుద్ధ ప్రార్థనలను దేవుని యొద్దకు, దేవుని సన్నిధికి చేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 7 దూతలు అని మనం చూసాం. 7 దూతలు బైబిల్లో మనకి ఇవ్వబడింది 2 దూతల గురించే, గాబ్రియేలు, మీకాయేలు. మనకి వేరొక దూతల గురించి మనకు తెలియదు. కానీ మీకు అప్రమాణిక గ్రంథాలు అని కొన్ని ఉన్నాయి.
మలాకీ గ్రంథం తర్వాత రాయబడినటువంటి 14 పుస్తకాలని అప్రమాణిక గ్రంథాలు అంటారు. ప్రామాణికం చేయబడినటువంటివి. అవి దేవుడు చెప్తే రాసినటువంటివి కాదు, కానీ అవి చరిత్రపూర్వకమైనవే. అందులో కొన్ని కల్పితాలు కూడా ఉండడం వలన వాటిని బైబిల్లో యాడ్ చేయలేదు. మలాకీ తర్వాత రాయబడినటువంటి 14 పుస్తకాలు కొన్ని ఉన్నాయి, అప్రమాణిక గ్రంథాలు అంటారు. అపోక్రిఫల్ బుక్స్ అంటారు వాటిని. సో ఆ అపోక్రిఫల్ బుక్స్లో, అప్రమాణిక గ్రంథాల్లో రాయబడినటువంటి కొన్ని వాక్య భాగాలను, అంటే అందులో ఉన్నటువంటి కొన్ని సమాచారాన్ని బట్టి ఈ విధంగా 7 దూతల పేరుల్ని తీసుకుని వచ్చారు. అదేంటంటే ఆ 7 దూతలు ఎవరు అంటే గాబ్రియేలు, మికాయేలు, రఫాయేలు, సరియేలు, రగుయేలు, ఉరియేలు, రమియేలు అని. అయితే వీరి గురించి బైబిల్లో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళ గురించి బైబిల్లో ఏమీ సమాచారము లేదు. అందరు వింటున్నారండి? ఈ రఫాయేలు, సరియేలు, రగుయేలు, ఉరియేలు, రమియేలు వీళ్ళ గురించి బైబిల్లో లేదు. వీళ్ళు దేవదూతలని కానీ దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి వారని కానీ ఎక్కడ మనం చూడం. బట్ ఇవి అప్రమాణిక గ్రంథాల నుంచి వచ్చినటువంటి కొన్ని సందేశం అన్నమాట, కొన్ని సమాచారం. ఆ దోపాత్రను తీసుకొని బలిపీఠం పైన నింపులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములను, ధ్వనులను, మెరుపులను, భూకంపములను కలిగాను. ఇంతకుముందు మనం చూసాం కదా, ఆ దోపాత్ర చేత పెట్టుకున్న దోత నుప్పులతో కలిపి ఏం చేసిందంటే భూమి మీద పడవేసినప్పుడు ఏమైంది? ఉరుములను, ధ్వనులను, మెరుపులను, భూకంపములను కలిగాను. సో మొదటి బూర ఊదినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అంతటా 7 బూరలు పట్టుకున్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగం కాలిపోయాను, పచ్చగడ్డంతయు కాలిపోయాను. భూమి మీద ఉన్నటువంటి 3వ భాగం అంతా కూడా కాలిపోయింది, చెట్లలో ఉన్నటువంటి 3వ భాగం కాలిపోయింది, పచ్చగడ్డి అంతా కూడా కాలిపోయింది. ఇప్పుడు ఇట్లా జరగడం వల్ల మనుషునికి శ్రేయస్కరమా? మనుషునికి మంచిదా అండి అది? సో మొదటి బూర ఊదినప్పుడు ఏం జరిగింది? అగ్నితో మిళితమైన వడగండ్లు పడినాయి. మీకు ఇవ్వనటువంటి అవుట్లైన్లో కూడా చూడండి దయచేసి, యూ విల్ అండర్స్టాండ్. మొదటి బూర ఊదినప్పుడు అగ్నితో మిళితమైన వడగండ్లు పడినాయి. అండ్ నా రెండవ బూర ఊదినప్పుడు ఏం జరిగింది? రెండవ బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమయమాయెను. ఒక పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రం అంతయు రక్తమయమాయెను. సముద్రంలోని ప్రాణం గల జంతువులు 3వ భాగము చచ్చెను. వాడల్లో 3వ భాగం నాశనమాయెను. చూస్తున్నారా? సముద్రం అంతా కూడా రక్తమయం అయిపోయింది అనమాట. ఎందుకంటే సముద్రంలో ఆ యొక్క అగ్ని వలె మండుచున్నటువంటి కొండ ఒకటి, అగ్ని చేత మండుచున్న కొండ ఒకటి కాలిపోయి పడడం వలన సముద్రం అంతా కూడా రక్తంగా మారింది. అందులో జీవిస్తున్నటువంటి చరములు ఏమైతున్నాయో అవన్నీ కూడా చనిపోయినాయి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఫ్యూచర్లో జరగబోతుంది. ఇది ఆల్రెడీ జరిగిన పిక్చర్స్ మీకు నేను చూపిస్తున్నాను, బట్ ఇంతకంటే ఘోరంగా ఫ్యూచర్లో జరగబోతా ఉంది. వింటున్నారా మీ అందరూ? ఓకే. ఇది యాక్చువల్లీ ఆయిల్ ప్లాంట్. మూడవ ముద్రను ఊదిన ఇట్స్ సపోజ్ టు బి బోరా. ఇది ముద్ర కాదు, 3వ బోర, స్పెల్లింగ్ మిస్టేక్. 3వ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. ఇంగ్లీష్లో చెప్పాలంటే మార్స్ అంటాం. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు, మార్స్ అని అర్థం. అందువలన నీళ్ళలో 3వ భాగం మాచిపత్రి ఆయను, అంటే చేదైపోయింది అనమాట.
ఎప్పటికే సముద్రంలో అంత రక్తంగా మారిపోయి అనేకమైన జలచరములు చనిపోయినప్పుడు మళ్ళీ మంచినీటి మీద కూడా ఇంకొక నక్షత్రం పడినప్పుడు అదంతా కూడా నీటి బుగ్గల మీద పడినప్పుడు ఏమైంది? విషమైపోయింది, చేదైపోయింది. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులు అనేక మంది చచ్చిరి, అనేక మంది చనిపోయారు. యు సీ దట్ ఇప్పటికే మనకి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. నీరు కలుషితం అవడం చేత వేల మంది, లక్షల మంది కలరా వ్యాధితోనో ఇంకా వేరే వేరే అనేకమైన డిసీజ్తో చనిపోతున్నారు. బోల్డ్ మంది ఉన్నారు. రైట్? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మొదటి పూర వదినప్పుడు అగ్నితో మిళితమైనటువంటి వడగండ్లు, రెండవ పూర పెద్ద కొండ వంటిది సముద్రంలో పడింది, మూడవది మాచిపత్రి అనేటువంటి నక్షత్రం రాలి నీటి బుగ్గల మీద పడింది, మంచి నీటి బుగ్గల మీద. నాలుగవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందంటే సూర్యుడు చంద్ర నక్షత్రంలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటి మూడవ భాగము సూర్యుడు ప్రకాశింపకున్నట్లును, రాత్రిలో మూడవ భాగము చంద్ర నక్షత్రంలో ప్రకాశింపకున్నట్లును వాటిలో మూడవ భాగం కొట్టివేయబడిను. ఇక్కడ చూడండి, సూర్యరశ్మి లేకపోతే ఏం జరుగుతుంది మనకి? సరే చీకటి ఉండదంటే సరే అది పక్కన పెడదాం. అసలు సూర్యరశ్మి లేకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి తెలుసా మీకు? సూర్యరశ్మి లేకపోవడం వల్ల వచ్చే నష్టం అంత ఇంత కాదు. సూర్యరశ్మి రాకపోవడం వలన చెట్లు చనిపోతాయి, వర్షాలు పడవు, ఆ తర్వాత భయంకరమైనటువంటి చీకటి ఉంటుంది. ఏమండి, మనుషునికి కూడా ఆక్సిజన్ అందదు, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోలేవు, మనకి ఎటువంటి క్షేమకరమైనటువంటిది ఎంత మాత్రము కాదు. సో సూర్యునిలో మూడో భాగము, చంద్రునిలో మూడో భాగం ప్రకాశింపుకున్నట్లుగా జరుగుతాయి అని చెప్పి మనము ఆల్రెడీ దీన్ని 6వ అధ్యాయంలో మనం చూసాం. 6వ ముద్రలో సూర్యుడు కమ్మల వలె నలుపైపోతాడు అని చెప్పి, నల్లగా మారిపోతాడు అని చెప్పి. అండ్ నేను మీకు ఆల్రెడీ ఈ పిక్చర్స్ నేను మీకు చూపించాను. అండ్ ఇది నాసా తీసినటువంటిది 2015 సంవత్సరంలో 3వ నెల 16వ తారీఖున, మార్చి 16వ తారీఖున తీసినటువంటి పిక్చర్ ఇది. సూర్యునిలో మరి కొంత భాగం ఇప్పటికే ఏమైపోతుంది? నల్లగా మారుతుంది. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మన భూమి లాంటి గోళాలని సూర్యునిలో 1,00,000 సార్లు వేయచ్చు. అలాంటిది సూర్యునిలో ఇంత భాగము నల్లగైందంటే అది ఎంత భయంకరమైనటువంటి పరిణామం తెలుసా అసలు? సీరియస్లీ నాసా వాళ్ళు చాలా భయపడుతున్నారు దాని గురించి. దే ఆర్ బీయింగ్ అఫ్రైడ్. అక్కడ చూద్దాం, ఈ శాటిలైట్స్ ద్వారా, టెలిస్కోప్లు శాటిలైట్స్ ద్వారా వాళ్ళు తీస్తున్నారు, పిక్చర్స్ తీస్తున్నారు. ఆ తర్వాత మనం చూస్తున్నాం నేషనల్ స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ కొలరాడో యుఎస్ఏలో వాళ్ళు చెప్పారు 93 మిలియన్స్ అవే ఫ్రమ్ ద సన్, అంటే 93 మిలియన్స్ మైళ్ళ దూరంలో సూర్యునికి ఉపరితలంలో ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది అని చెప్పి, పెద్ద విస్ఫోటనం జరిగింది. అది ఎప్పుడు అనుకున్నారు? మళ్ళీ మార్చిలోనే 1989లోనే జరిగింది, కెనడాలో జరిగింది. CMA వేవ్స్ అంటారు వాటిని. ఆ వేవ్స్ వచ్చి కెనడాను తాకినప్పుడు విద్యుత్ కేంద్రాల్లో పెద్ద పెద్ద విస్ఫోటనలు జరిగి కరెంట్ షాక్తో కెనడా మొత్తం కూడా కరెంట్ షాక్ పోవడమే కాకుండా చాలా భయంకర నష్టం జరిగిందని చెప్పి చెప్పారు. 2 నిమిషాల్లోపే లక్షల మందికి కరెంట్ లేకుండా పోయింది. అంతేకాకుండా ఇప్పుడు జరిగితే ప్రపంచం అంతా కూడా ఒక 50 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళినట్లే అనమాట. మళ్ళీ అట్లా కనుక జరిగిందనుకోండి, ప్రపంచం అంతా ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లే అనమాట. అంటే ఏమీ ఉండవు, ఇంకా అలా తయారవుతుంది ప్రపంచం అంతా కూడా.
మీకు నేను మీకు చూపించాను 4 బ్లడ్ మూన్స్ అని చెప్పి. జాన్ హగ్ అనేటువంటి ఈయన దీని మీద బుక్ రాశాడని చెప్పి నేను మీకు చూపించాను. అండ్ ఇస్రాయెల్ దేశంలో ఏడుపుల గోడల దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఈ విధంగా చంద్రమండలము కనబడిందని నిన్న మనం ఆల్రెడీ దీని విషయమై డిస్కస్ చేసుకున్నాం. ఓకే, చూద్దాం. మరియు నిన్ను చూడగా ఆకాశం మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచిన 3 దూతలను బట్టి 4 బూరల శబ్దం బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. 4 అయిపోయినాయి బూరలు, ఇంకెన్ని ఉన్నాయి? అంటే ఈ 4 బూరలే ఇంత భయంకరంగా ఉంటే ఇక జరగబోయే 3 బూరలు ఎంత భయంకరంగా ఉంటాయో అని చెప్పేసి ఒక దూత, ఒక పక్షిరాజు ఎగురుతూ బాధపడుతూ ఉన్నట్టుగా అయ్యో 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 అన్నట్టుగా అనింది అని చెప్పి ఇక్కడ స్వరముతో చెప్పుట వింటిని అపోస్తలుడైన యోహాను గారు రాస్తున్నారు తన దర్శనంలో. 3 అయ్యోలు చెప్పండి ఒకసారి. 3 అయ్యోలు. మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. మనకి ఇంగ్లీష్లో నార్మల్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని ఉంటాయి. నార్మల్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని ఉంటాయి. గుడ్, బెటర్, బెస్ట్ అంటాం. గుడ్, బెటర్, బెస్ట్. తెలుగులో చెప్పాలంటే మంచిది, చాలా మంచిది, చాలా చాలా మంచిది అంటాం. హీబ్రూలో అట్లా ఉండదు. హీబ్రూలో ఏదైనా చాలా చాలా మంచిది అని కానీ సూపర్లేటివ్ డిగ్రీ చెప్పాలంటే హీబ్రూ భాష యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఏదైనా ఒక దాన్ని 3 సార్లు చెప్తే దాన్ని అతి అని అర్థం అనమాట. మనం యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని. అక్కడ 3 సార్లు చెప్తే చాలామంది దైవజనులు చాలామంది అనుకుంటారు మొదటి పరిశుద్ధుడేమో యెహోవా, రెండవ పరిశుద్ధుడేమో కుమారుడు, 3వ పరిశుద్ధేమో పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉంటారు. యాక్చువల్లీ ఇక్కడ త్రియేకత్వం గురించి కానీ త్రియేక దేవుల గురించి కానీ చెప్పడంలో ఇది పరిశుద్ధుడు 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 అంటే దాని అర్థం అంటే అతి పరిశుద్ధుడు అని అర్థం. అలాగే ఇక్కడ అయ్యో 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 అంటే దాని అర్థం ఏంటంటే అది అతి ఘోరమైనటువంటి శ్రమ అని అర్థం. అంతే కదా, మీకు చెప్తానండి. 666 అనేది పాపానికి మానవునికి సూచన. 666 అంటే అతి ఘోర పాపము అని అర్థం. అర్థమవుతుందండి? అంతేగాని యూనో అట్లా చెప్పకూడదు. మొదటి పరిశుద్ధుడు తండ్రికి, రెండవ పరిశుద్ధుడు కుమారుడికి అలా చెప్పకూడదు. అట్లా కాదు అసలు. అది హీబ్రూ ఎక్స్ప్రెషన్ అది కాదు, అతి అని అర్థం అనమాట. ఓకే ఓకే ఒక ఈగల్ అంటే రాజు చెప్తా ఉంది ఏమని, ఇక 3 బోర్లు ఓదబోతున్నారు, ఆ 3 బోర్లు కూడా భయంకరమని అని చెప్పి. సో 5వ బోర చూస్తే చూడండి, మనం 9వ అధ్యాయంకి వచ్చాం. వి కేమ్ టు 9th chapter. 9వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలని ఒక నక్షత్రం చూచితిని. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. అతడు అగాధం తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధం నుండి లేచెను. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలము చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమునట్టు వాటికి బలం ఇవ్వబడెను. మరియు నొసలి యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు బాధ ఉంటే బాధ వలె ఉండును. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే నొసలు యందు ముద్ర లేని వారికి ఈ మిడతలు ఏం చేస్తున్నాయి అంట, మిడతలు ఈ పొగలోంచి వచ్చిన మిడతలు ఏం చేస్తున్నాయి, బాధను కలిగిస్తున్నాయి. అండ్ ఆ బాధ ఎలా ఉందంట, తేలు కుట్టినటువంటి బాధ. చంపవు కానీ తేలు కుట్టినట్లుగా చేస్తాయి. ఆ దినముల్లో మనుషులు మరణం వెదుకుదురు కానీ వారికి దొరకదు. చావులని ఆశపడుతురు కానీ మరణం వారి యొద్ద నుండి పారిపోను.
ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారం వలె మెరయు కిరీటములు వాటి తల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖములు వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరుపుల వంటి మైమరువులు వారికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తినట్టు విస్తార గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లును వాటికుండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వారికి అధికారము ఇవ్వబడెను. నా మిడతలు అంటే ఏమిటి చూసారు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఆ వాక్య భాగంలో నేను ఒకటొకటి చదువుతాను. అవన్నీ అక్కడ ఉన్నాయో లేవో చూడండి. ఏమున్నాయి? ఎన్నో వచ్చిన మనం చదివింది 9వ అధ్యాయము. ఓకే, ఏముందంటే 7వ వచనం నుంచి, ఆ మిడతలు రూపమునకు సిద్ధపడిన గుర్రములను పోలి ఉన్నవి. ఓకే, బంగారం వలె మెరయు కిరీటముల వంటి కిరీటముల తల మీద ఉన్నను. వాటి ముఖములు మనుష్య ముఖములు వంటివి. స్త్రీల వెంట్రుకలు ఉన్నట్టు మీరు అక్కడ చూడాలి నేను చదువుతున్నప్పుడు, అండ్ మీరు అక్కడ చూపించాలి. రెడీగా ఉన్నారా? ఓకే. స్త్రీల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికునేను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరువులు వంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తి విస్తారమైన గుర్రపు ధ్వని ఉండెను. నౌ యు సీ దిస్ వన్. సో ఇక్కడ మీరు చూసినటువంటి దాంట్లో అన్నీ ఉన్నాయి కదా, అవునా? అన్నీ ఉన్నాయి కదా. నౌ ఈజ్ దట్ వాట్ రియల్లీ గోయింగ్ టు హ్యాపెన్? అలాగే జరగబోతుందా? అసలు యోహాను ఏం చూశాడు? యోహాను ఏం చూశాడండి? ఓకే, ఆయన దర్శనంలో ఎట్లాంటిది ఒకటి చూశాడు. గుర్రపు డెక్కలు లాంటి డెక్కలు వాటికి ఉన్నాయి. స్త్రీల వెంట్రుకలు లాంటి వెంట్రుకలు ఉన్నాయి, కోరలు ఉన్నాయి, ఇవన్నీ చూశాడు. రైట్? నౌ యు సీ ఎగ్జాక్ట్లీ చాలామంది దైవజనులు ఇగో ఇప్పుడు మీరు చూశారు కదా, దానివల్లే ఉంటుంది, నిజంగా అట్లాగే వస్తాయి అని చెప్తా ఉంటారు. వెల్, యాక్చువల్లీ రెండు అభిప్రాయాలు ఉన్నాయి. అదేంటంటే అవును, ఎగ్జాక్ట్లీ ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగానే మిడతలు ఉంటాయి అని. కానీ మోడర్న్ థియాలజిన్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి థియాలజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం నమ్ముతారంటే ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ వాట్ జాన్ వాజ్ లుకింగ్ ఎట్. యోహాను గారు ఆయన దర్శనంలో చూస్తున్నటువంటి ఈ భయంకరమైన రూపం ఏదైతే ఉందో అది నిజంగా ఆయన దాన్ని పోల్చి రాస్తున్నాడు. కానీ వాస్తవానికి అవి మిడతలు కాదు, మిడతల్లాగా కనబడేటువంటి ఫ్లైట్స్. మిడతల్లాగా కనబడేటువంటి ఫ్లైట్స్. అండ్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మీకు ఎట్లా కనబడుతున్నాయా లేదా? కనబడుతున్నాయా లేదా? ఐల్ ఎక్స్ప్లెయిన్ దట్ వన్. ఇప్పుడు మీరు చూసేది రష్యన్ హెలికాప్టర్. ఓకే, ఆ రష్యన్ హెలికాప్టర్లో మనం ఇప్పుడు దాకా చూసినవన్నీ, మనకి ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ అక్కడ ఉన్నాయి. అదేంటంటే టీత్ ఆఫ్ లయన్, అంటే లయన్ లాంటి సింహమునుకున్నటువంటి పలు లాంటివి. బ్రెస్ట్ ప్లేటు ఆర్ ఐరన్, ఇనుముతో చేసిన బ్రెస్ట్ ప్లేటు. టెయిల్ ఆఫ్ స్కార్పియన్, అంటే తేలుకున్నటువంటి ఏమంటారు కొండెము లాంటి కొండెము. ఆ తర్వాత మనుషుని ముఖము. ఆ తర్వాత క్రౌన్ ఆఫ్ గోల్డ్, అంటే గోల్డ్ చేయనటువంటి ఇది. ఇట్లా ఉన్నాయి అని ఆయన చెప్పాడు కదా. ఇదిగోండి, బహుశా యోహాన్ గారు నా వైపు చూడాలి. ఎవరిబడి లుక్ ఎట్ మీ. నా లుక్ ఎట్ దిస్ వన్. ఏమండి, 2000 సంవత్సరాల క్రితము
యోహాను గారు పద్మాసు ద్వీపంలో కూర్చొని ఆయన తర్వాత జరగబోయేటువంటి కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి విషయాలని దేవుడు ప్రత్యక్షంగా చూపిస్తున్నప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకుని రాస్తాడు? ఇంకా ఆయనకి ఫ్లైట్ అంటే ఏంటో తెలుసా? హెలికాప్టర్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? చెప్పండి. ఆయనకి ఎట్లాగా మిడతల్లాగా ఉండేటువంటి ఈ ఫ్లైట్స్ తెలుసా? అండ్ లుక్ ఎట్ దిస్ వన్. హౌ డస్ ఇట్ సీమ్స్ లైక్? ఎలా కనబడుతుంది మీకు ఇది? ఎలా కనబడుతుంది మీకు ఇది? లుక్ ఎట్ దిస్ వన్ అండ్ లుక్ ఎట్ దిస్ వన్ అండ్ లుక్ ఎట్ దిస్ వన్. ఇది చూడండి. రెండు వేల సంవత్సరాల క్రితం అసలు ఆయన జీవితంలో ఎప్పుడు చూడని దాన్ని, ఎప్పుడో జరగబోయే దాన్ని చూసినప్పుడు దాన్ని ఎలా పోల్చి చెప్తాడు? ఇంకా ఎలా పోల్చి చెప్పాల్సిన అవసరం వస్తుంది దానికి? ఎగురుతుంది, ఓకే, అండ్ మనుషుని ముఖం కనబడుతుంది. సో మోడర్న్ థియాలజిస్టులు నిజానికి వాస్తవానికి యోహాను గారు చూసింది ఇవే. ఆయన తర్వాత 2000 సంవత్సరాల క్రితం తర్వాత ఏం జరగబోతుందో అనేది దేవుడు అప్పుడే ఆయన చూపించాడు. కానీ దాన్ని ఆయన అవగాహన చేసుకోలేక ఎలా రాయాలో ఆయన దాన్ని ఆలోచిస్తూ ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాడు అని కొంతమంది నమ్ముతారు. అందులో నేను కూడా ఉన్నాను. లుక్ ఎట్ దట్. హౌ డస్ ఇట్ సీమ్స్ లైక్? ఎలా కనబడుతుంది మీకు అది? మిడతల్లాగా. You see that one. And now I want to tell you this one. నేను మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు దాకా మీరు అణుబాంబులు చూశారు. అణుబాంబులని మీకు ఉన్నాయని తెలుసు కదా. న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని మీకు తెలుసు. పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయని తెలుసు. హైడ్రోజన్ బాంబులు ఉన్నాయని తెలుసు. కానీ మీకు సంగతి తెలుసా ప్రస్తుతము ఎలాంటి బాంబులు వస్తున్నాయో? ఇప్పుడు వచ్చే బాంబుల్ని బయోలాజికల్ బాంబ్స్ అంటారు. బయోలాజికల్ బాంబ్స్ అంటే అవి వచ్చేసేది విస్ఫోటనం కలిగించేసి అందరిని నాశనం చేసేసి మొత్తం తుడిపెట్టేసి అగ్ని చేత కాల్చేసి అట్లా కాదు. ఇప్పుడు బయోలాజికల్ బాంబ్స్ ఇగోండి, ఇప్పుడు మీరు చూస్తున్న పిక్చర్లో ఆ గ్రీన్ కలర్ చూస్తున్నారు కదా, ఇట్స్ అ వైరస్. అది వచ్చి భూమిని తాకినప్పుడు అది ఏం చేస్తుందంటే వైరస్ని స్ప్రెడ్ చేస్తుంది అక్కడ. దానివలన మనుషులకి వ్యాధులు వస్తాయి. వ్యాధులు ఇట్స్ బయాలజికల్ వార్ హ్యాపెనింగ్ టుడే. అర్థమవుతుందండి? వ్యాధులు వస్తాయి మనుషులకి, బొబ్బలు వస్తాయి, సంథింగ్ లైక్ దాట్. అండ్ ఎవరైతే ఆ యొక్క ఏమంటారు 666 ముద్రను ధరించారో వారందరూ కూడా వీటి చేత బాధపడతారు. అండ్ ఈ బయాలజికల్ బాంబ్స్ వలన మనుషులకి అనారోగ్యం, లేకపోతే ఈ కురుపులు, లేకపోతే భయంకరమైనటువంటి ఇవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబొద్దోని అని పేరు. గ్రీకు భాషలో వాని పేరు అపోల్లోను, నాశనకరుడు అని పేరు. ఇదిగో మొదటి శ్రమను గ్రహించాను, మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. మొదటి శ్రమ అంటే ఇది ఫస్ట్ అని కాదు, మనం ఇంతకుముందు చూసుకున్నాం 3 అయ్యాలు. అందులో మొదటి అయ్యా అయిపోయింది. హలో, మొదట అయ్యో అయిపోయింది ఇప్పటికే. నౌ లిజన్ దిస్ కేర్ఫుల్లీ. నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, పాతాళం నరకము, లోకసువార్త 16వ అధ్యాయము, అగాధము వేరు, అగ్నిగుండం వేరు అని చెప్పి. ఓకే, నౌ ఐ థింక్ ఐ విల్ జస్ట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. మనము 6వ దూత బోరన్ గురించి మనం చూసుకుందాం.